మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రిగా ఈ 11 సంవత్సరాలు మూడవసారి కూడా మళ్ళీ ప్రధానమంత్రిగా ఎన్నిక కాబడి 11 సంవత్సరాల సుపరిపాలనను అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 11 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఈ 11 సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, దేశ విదేశాల్లో ప్రపంచ స్థాయిలో మన భారతదేశం యొక్క కీర్తిని పెంచడంలోనే కావచ్చు, మన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవడంలోనే కావచ్చు, ఉగ్రవాదుల దాడులపైన సమాధానం చెప్పిన తీరే కావచ్చు, మరి ఇవన్నీ కూడా మనం ఈరోజు కొంత తెలుసుకోవాలని, ఈ యొక్క పరిపాలన 11 సంవత్సరాల్లో అందించినటువంటి పరిపాలన గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చాలా వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేటటువంటి విధంగా ఇక్కడ ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 11 ఏళ్ల పాలనలో నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ లక్ష్యంతో, వికసిత్ భారత్ అనేటటువంటి ఒక పేరుతో, అంటే భారతదేశం యొక్క అభివృద్ధి ఒక లక్ష్యం అనేటటువంటి ఒక నినాదంతో ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అంకితమై పనిచేస్తున్నటువంటి తీరును మనం అందరం కూడా ఒకసారి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ లక్ష్యంతో ముందుకు పోతున్నారు? గత నరేంద్ర మోదీ గారి కంటే ముందు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ 10 సంవత్సరాలే కానీ, అంతకుముందు అనేక సంవత్సరాల పరిపాలనలో కానీ అన్ని సంవత్సరాలు కానటువంటి అభివృద్ధి ఈ 11 సంవత్సరాల్లో ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విషయాన్ని కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సుపరిపాలన, దేశ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి, భారతదేశం అంటేనే ఇవాళ ప్రపంచమంతా కూడా విశ్వసించేటటువంటి స్థాయికి నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని తీసుకెళ్ళారు. ఈ యొక్క వికసిత్ భారత్ అనేటటువంటి లక్ష్యం పేదల యొక్క సంక్షేమం కోసం ఒక కొత్త ప్రయాణాన్ని, సేవ సుపరిపాలనటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఇవాళ వారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అభివృద్ధి విషయంలో కనుక మనం చూసుకుంటే మొట్టమొదటగా భారతదేశంలో గ్రామాల అభివృద్ధే కానీ, పట్టణాల అభివృద్ధే కానీ, రోడ్ల అభివృద్ధే కానీ, రైల్వేస్ అభివృద్ధే కానీ, విద్య కానీ, వైద్యం కానీ, మహిళల అభివృద్ధే కానీ, యువకుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని ఇవాళ ముందుకు పోతూ ఉంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ముఖ్యంగా మన రాష్ట్రం విషయానికి వస్తే, ఈరోజు దేశం విషయానికి వచ్చినా, మన రాష్ట్రం విషయానికి వచ్చినా, అప్పుడున్నటువంటి రహదారులు, అంటే నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రిగా వారు ఆ బాధ్యతను చేపట్టక ముందు ఉన్నటువంటి రోడ్లు, ఈరోజు ఉన్నటువంటి రోడ్లను చూసుకుంటే డబల్కు మించిపోయి ఈరోజు దేశవ్యాప్తంగా రోడ్ల నిర్మాణం జరుగుతుంది, రైల్వే మార్గాల నిర్మాణం జరుగుతుంది. మన తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో మన జాతీయ రహదారులకు ఇప్పటిదాకా మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పెట్టినటువంటి ఖర్చు చూసుకుంటే 1,02,00,000 అంటే 1.2 1,02,00,000 కోట్లు మన రోడ్లకు, జాతీయ రహదారులకు అంతా కూడా తెలంగాణలో ఇప్పటిదాకా ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా దాదాపు 2,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి అనేక ప్రతిపాదనలతో ఈరోజు సిద్ధంగా ఉంది. మోదీ గారు అధికారంలోకి రాకముందు
తెలంగాణలో నేషనల్ హైవేస్ అంటే జాతీయ రహదారులు పొడుగు 2,500 కిలోమీటర్లు ఉండేది. ఈరోజు చాలా రోడ్లను నేషనల్ హైవేస్గా ప్రకటించడం జరిగింది, పనులు చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. 5,000 కిలోమీటర్లకు పైగా ఇవాళ మన తెలంగాణలో జాతీయ రహదారులుగా ఈడ విస్తరించడం జరిగింది. ఇంకా మళ్ళొక 2,000 కిలోమీటర్లు ఈరోజు జాతీయ రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. అంటే 2,500 కిలోమీటర్లు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాకముందంటే స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలు అయ్యే వరకు కూడా 2,500 కిలోమీటర్లు మన రాష్ట్రంలో ఉంటే ఇవాళ దాదాపు దానికి డబుల్కి డబుల్ దాదాపు 7,000 కిలోమీటర్లు ఇవాళ మన రాష్ట్రంలో జాతీయ రహదారులుగా కొన్ని అయినాయి, కొన్ని ఇంకా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం చూసుకుంటే అప్పుడు 60 సంవత్సరాల్లో వచ్చినటువంటి రహదారులు చూసుకుంటే ఈరోజు మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఎన్ని వేల కిలోమీటర్లు రహదారులు విస్తరించి ఈరోజు అభివృద్ధికి తోడ్పడినో మనం ఒకసారి అందరం కూడా ఈ సందర్భంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మన రాష్ట్రంలో గతంలో 10 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు, ఇవాళ 33 జిల్లాలు అయినాయి. ఈ 33 జిల్లాల్లో 32 జిల్లాలు ఏదో ఒక జాతీయ రహదారితో లింకప్ అయి ఉన్నాయి. కొన్ని జిల్లాలు అనేక రహదారులు జాతీయ రహదారులతో లింకప్ అయి ఉన్నాయి. ప్రతి జిల్లా కూడా ఈరోజు జాతీయ రహదారులకు లింకప్ అయి ఉన్నది. ఈరోజు హైదరాబాద్లో రీజనల్ రింగ్ రోడ్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం జరగబోతుంది. దాని వల్ల రేపు రాబోయేటటువంటి చట్టసభలో రిజర్వేషన్లు వల్ల అనేక మంది మహిళలు ఎవరికైతే ఆసక్తి ఉన్నటువంటి వారు, రాజకీయాల్లో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా దీంట్లో అవకాశాలు వచ్చేటటువంటి కాకుండా ఒక గృహిణి, ఒక మహిళ యొక్క శక్తిని గుర్తించి ఒక మహిళ రాజకీయాల్లోకి రావాలనేటటువంటి ఒక ఆలోచనతో, మహిళలకు ఆ యొక్క సామర్థ్యం ఉందనేటటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క బిల్లును మరి పార్లమెంటులో పాస్ చేయించినటువంటి ఘనత మన మోదీ గారిది అని చెప్పి, మన ఈ 11 సంవత్సరాల పాలనలో వారు ఇచ్చినటువంటి హామీని వారు నిలబెట్టుకుందని కూడా చెప్పక తప్పదు. కాళేశ్వరం గురించి పెద్ద ఎత్తున అనేక మాటలు చెప్పిండ్రు, కానీ ఇవాళ మాట్లాడితే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటేటటువంటి మాటలాడి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాళేశ్వరం విషయంలో ఇవాళ మనం చూసినాం పత్రికల్లో, దాంట్లో పనిచేసినటువంటి ఒక ఇంజనీర్ 100 కోట్లు వెళ్ళినాయి ఆయన దగ్గర. 200 కోట్లకు పైగా ఇవాళ వారి దగ్గర దొరికినట్టు మనం ఇవాళ మీడియాలో చూస్తున్నాం. అట్లా దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్, ఎంతెంత దోచుకున్నారో ఒకసారి మనం ఆలోచన చేయండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా సపోర్ట్ చేస్తలేదు, కాళేశ్వరం విషయంలో సపోర్ట్ చేస్తలేదు. 4 మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే మాట చెప్పి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నా, మీ రాహుల్ గాంధీ గారిని ఒకటి అడుగుతున్నా. రాహుల్ గాంధీ గారు కూడా ఏం చెప్పిండ్రు ఎన్నికల్లో, కాళేశ్వరం పైన అవినీతిని బయటకు కక్కిస్తాం, అవినీతిని బయట పెడతాం, వాళ్ళని జైలుకు పంపిస్తాం, మాకు అధికారం ఏంటి అని అడిగిండు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అదే మాట మాట్లాడి అదే పాట పాడిండు. మరి ఇవాళ ఎందుకు దాని మీద సిబిఐ ఎంక్వైరీకి వీళ్ళు ఆదేశించడం లేదు, ఎందుకు దానికి అలో చేయడం లేదు? ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీని ఇక్కడ స్వాగతించండి. అంతే తప్ప మీ చేతగాని తనాన్ని మాటికి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి ఉండేటటువంటి మీ చేతగాని తనాన్ని మీకు చేతగాక మీరు లోపల ఒకటైపోయి మీరు దొంగలు గట్లు పంచుకున్నట్టు మీరు పంచుకున్నటువంటి వాళ్ళు ఈరోజు అది బెట్టబయలు చేయడానికి
ఇటువంటి డ్రామాలు ఆడడం మానేసి సిబిఐ ఎంక్వైరీని ఎంబడే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతించాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరాల కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి మేము అప్పటికిప్పటికి కట్టుబడి ఉన్నాం. ఇదే మాట మీద ఉంది భారతీయ జనతా పార్టీ. ఎన్నికల ముందు కాళేశ్వరం మీద అది ఏటీఎంగా మారిందని అనేక సార్లు మేము ఆరోపించినాం. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాం. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేయండి, ఆ అవినీతిలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఇవాళ బయట పెట్టండి, వాళ్ళందరి మీద మీరు యాక్షన్ తీసుకోండి. అంతేగాని మీకు చేతగాక ఏదో ఒకటి మాట్లాడి ఓ పక్క కిషన్ రెడ్డి గారిని ఓ పక్కల ఓ రోజు అంటాడు మేము ఇద్దరం కలిసి రాష్ట్రం అభివృద్ధి చేస్తామంటాడు, మళ్ళీ రోజు కిషన్ రెడ్డి గారు రాష్ట్రానికి అడ్డుపడుతున్నాడు అంటాడు. అంటే ఒక స్టేబుల్, ఒక ముఖ్యమంత్రికి ఒక స్టేబుల్ ఉండాల మాట. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్కి ఒక డిగ్నిటీ అనేది ఉండాలా. ఒక్కొక్క చోట ఒక్కొక్క పూట ఒక్కొక్క మాట మాట్లాడితే దానికి వాల్యూస్ ఉండవు. కేంద్ర మంత్రి అడ్డుపడుతున్నాడు డెవలప్మెంట్ కంటే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నాడు అంటారు. అదే ఇప్పుడు చెప్పిన ఎన్నెన్ని కోట్లు ఇచ్చిండ్రో, 11 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినో మేము చెప్పినాం. ఇలా రోడ్లకే కొన్ని లక్షల కోట్లు ఇచ్చిండ్రు, రోడ్లకే దాదాపు 4 లక్షల కోట్లు అయితే లెక్క చూసుకుంటే, ఓన్లీ ఫర్ నేషనల్ హైవేస్, భారత్మాల కానీ నేషనల్ హైవే కానీ రైల్వే మార్గాలు కానీ ఇంకా ఎన్నో గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ అనేక రకాలుగా డెవలప్మెంట్కు నిధులు ఇచ్చింది రైతులకు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వంకి డెవలప్మెంట్కు అడ్డపడుతున్నాడు కిషన్ రెడ్డి గారు అంటే ఇది సమంజసమైనటువంటి ఒక మాట కాదు. ఇటువంటి కామెంట్లు చేయడం కూడా దానివల్ల ఆయనకు వచ్చే క్రెడిట్ కూడా ఏముండదు రేవంత్ రెడ్డి గారికి. దానివల్ల ఆయన క్రెడిట్ పోగొట్టుకుంటాడు, క్రెడిబిలిటీ పోగొట్టుకుంటాడు తప్ప ఆయన క్రెడిబిలిటీ ఉండదు. ఒక లీడర్ అంటే ఏదైనా మాట్లాడితే దానికి వాల్యూ ఉండాలా. ఇప్పుడు ఒక మాట, సాయంత్రం ఒక మాట, పొద్దున ఒక మాట మాట్లాడితే దానికి వాల్యూస్ ఉండవు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీలో గెలిచిన ఎంపీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ కట్టుబడి ఉన్నారు. నరేంద్ర మోదీ గారు పదే అక్కడ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కొత్త రాష్ట్రం అని గతంలో చేసిండ్రు, ఇప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉందని పక్కన పెట్టలే. ఎప్పుడు టైం అడిగినా ఆ రోజు ఏమనేటోళ్ళు, కేసీఆర్ పోగానే టైం ఇస్తున్నాడు లోపల ఒకటి అనేటోళ్ళు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి పోయినప్పుడల్లా టైం ఇస్తున్నాడు కదా, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పోయినప్పుడల్లా టైం ఇస్తున్నారు కదా, వీళ్ళ మంత్రులు పోయినప్పుడల్లా టైం ఇస్తున్నారు కదా. ఓసారి ప్రజలు ఆలోచించాలా. వాళ్ళు మాట్లాడేటటువంటి నోటికి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటే ఇవి వాస్తవాలు కావు. ఇవి ఒక దేశ ప్రధాని ఏ ముఖ్యమంత్రి సమయం అడిగినా దానికి సమయం ఇస్తారు. అట్లే రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు కలిసి వచ్చిండు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల గురించే కావచ్చు, రిప్రజెంటేషన్స్ గురించే కావచ్చు. మొన్నటికి మొన్న నీతి ఆయోగ్లో కూడా కలిసి వచ్చిండ్రు. బ్రహ్మాండంగా మోదీ గారు వీళ్ళందరినీ రిసీవ్ చేసుకున్నారు. ఆపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రులని పక్కన పెట్టలేదు. ఈ దేశంలో అన్ని ప్రాంతాలు సమానమే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. పక్కన ఉన్నట్టే లెక్క టీఆర్ఎస్లోని పార్టీ ఆయన ఉన్నంత వరకు తీసుకోను అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నంత వరకు నువ్వు ఉన్న లోపే ఈ కాళేశ్వరాన్ని బయటపెట్టే జల్దీ. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎప్పటి దాకుంటారో తెలియదు ఆ కుర్చీలా. మీరు ఉన్న లోపలే, మీరు బొయ్య లోపల జల్దీ ఆ కాళేశ్వరం బయటపెట్టు. నిజంగా చిత్తశుద్ధి మీకుంటే. ఎవరు కాళేశ్వరంలో దోపిడీదారులు, ఎవరు రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వాళ్ళు, ఎవరు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వాళ్ళు, దానికి ఎవరెవరి పాత్ర ఉంది, ఆ పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, అవన్నీ తొందరగా బయట పెట్టండి. మీకు ఎన్ని రోజులు ఉంటుందో కుర్చీ తెలియదు. వీలైనంత స్పీడ్గా చేస్తేనే మీకు క్రెడిబిలిటీ ఉంటుంది ప్రజల లోపల. కానీ మీరు ఇచ్చినటువంటి మాటకు కానీ, మీరు మాట్లాడినటువంటి మాటకు కానీ, మీరు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిన మాట దానికైనా విలువ లేకపోతే ఎట్లా? లోపల చట్టపట్టాలు వేసుకుంటారు, బయట మాత్రం స్టేట్మెంట్లు ఇచ్చుకుంటారు.